పోతన్న ఈ లోకపు మనిషిగా లేడు. ఎన్ని విధాలు చెప్పినా అన్నిటికీ ఆధ్యాత్మికముగానే సమాధానం ఇచ్చినాడు. అతని మూర్ఖతకు నాకే సిగ్గగుతున్నది. ప్రభువుల అనుగ్రహమునకు అతడు ఏమాత్రమూ అర్హుడు కాడు. పూటగతి లేని బడుగు బాపనికి రాజధిక్కారమా? శ్రీనాథ, ఇక లాభం లేదు. పోతన్న చేతికిచ్చిన పెన్నిధిని జారవిడిచిన దరిద్రుడు, అజ్ఞాని. అజ్ఞానము కాదు ప్రధానము, అతని దురహంకారం. శ్రీనాథ, మరచినట్టున్నారు. పోతరాజు రాజస్థుతి చేయనని, రాజకృతి ఈయనని ఘోషించుట లేదా? ఆ భాగవతమును కృతినందకపోయినంత మాత్రమున తమ సర్వజ్ఞతకు లోపమా? ముమ్మాటికి నా సర్వజ్ఞత్వమునకే కాదు, నా సార్వభౌమత్వమునకే లోపం. ప్రభువులకు ఆగ్రహం కూడదు. సాధువుల మీద, తన ప్రజల మీద, కాని రాజద్రోహుల మీద కాదు. ఈ భాగవతములు మన పోతన రాజధిక్కారమునకు పునాది వేసినాడు. నేడూరకున్న ఈ విషబీజము మహావృక్షమైన సామ్రాజ్యమునే నాశనము చేయగలదు. మీరిక పోవచ్చు. ఈ రాత్రికే భాగవతము తెప్పించగలదు. రాజ్యము రాజుది, రాజ్యములోని సర్వస్వము రాజుది. సేనాపతిని వెంటనే హాజరు కమ్మను. మహారాజా. శ్రీనాథ, మీరు నా స్నేహము కోరినచో, నా రాజ్యములో మీరు ఈ గౌరవమును అనుభవింపదలచినచో, దురహంకారియు రాజద్రోహియునకు మీ బావకై ప్రాధేయపడరాదు. లేదా మీరు కూడా సెలవు తీసుకోవచ్చు. తక్షణమే సైనికుల పంపము. ఏకశిలానగరమున పోతన వ్రాయిచున్న భాగవతమును బలాత్కారముగానైనను సరే తెప్పించును. రామయ్య రామ కోదండ రామ పట్టాభిరామ నన్ను విరచి కదలకురా బదలకురా. ఎవరు నువ్వు? కళ్ళు కనపట్టాలా? అంది ఊరేనా? ఈ ఊరు మందే. దేనికే? ఇదిగో ఈ ఊళ్ళో పోతున్నానే బాపనే ఉన్నట్ట. ఆయన ఇల్లు ఎక్కడా? అత్తగారితో మీకేం పనో? కట్టేసి కొడితే గవరాలదో. ఏందో భోగోతో రాస్తున్నా అంట. రాజుగారు దాన్ని లాక్కురమ్మన్నారు. లాక్కురమ్మన్నారు? ఒక్క పాపనోడి బాధటానికి ఇంతమంది అలరా. మూతి మీద మీసం ఉండాలి కానీ ఒక్క చాలు. రండి చెబుతా రండి. అదే పోత నీళ్ళు. అదేదో కదులుతోంది. అది పిల్ల నడు. చూడు అమ్మా, భయపడి సన్నగిలితే చీమలు కూడా ఏనుగులైతాయి. నడు. ఆగు, అదేదో కొండ
అనుకున్నంత అయింది బాబోయ్. అయ్యో బాబోయ్, మరికేశం సచ్చిన్నాయాడు. రాజు ఏరి ఏరి బలేవాళ్ళని అనిపించాళ్లే. ఇంటితో వెళ్ళాలి. ఇదిగో రాంభజన్ చేద్దాం, హనుమన్ వెళ్ళిపోతాడు. రామ 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 మీరు వీరులా పీకి పొందల దయ్యాలు భూతాలు 3 మా కళ్ళారా చూసాం మా ప్రభు. పండు వాళ్ళకు పండు. మహాప్రభు, తమరి మాత్రానికి నిగ్రహిస్తే ఎలా? ఈ మూఢుల్ని పంపించడం నా తప్పు. గోటితో త్రుచివే తగింది గొడ్డలి దాకా వస్తుందనుకోలేదు. ఇప్పుడు నేనే స్వయంగా వెళ్తాను. దేవుడు అడ్డమైనా సరే నిర్మూలన చేస్తాను. మహీపాలనకు కానిది మట్టిపాలు కావలసినదే. నా ఆజ్ఞ ధిక్కరించిన వారికి నా రాజ్యమున స్థానము లేదు. జాగ్రత్త. భాగవతమును తీసుకునిరా. ముందు పోయి తగ్గండి రా. పర్వాలేదు, తగ్గండి. మీరు కూడా తగ్గండి.
పలకి చూడరా పొయ్యిలో అక్కడ పోతుంది. అవునరా అవునరా అవునరా. అదిగో అదిగో. ఏమోయ్ హాలిక కుశలమేనా? కుశలమే. స్వదేశము స్వస్థలము స్వాభిమానము లేక దేశదిమ్మరులై ధనమదాంధులైన భూపాలుల బానిసత్వము గౌరవమని వారి ఆశ్రయము శాశ్వతమని పాతరలాడుతూ వారి కైవారమే జీవనతారకమని భావించి వారి ఉన్మత్త గీతాలకు తాండవం చేసే పరభాగ్యోపజీవుల కుశలానికి లోటుండవచ్చు. కాని ఉన్న ఊరు మన్న ప్రజను నమ్మి ఉన్నదానితో తృప్తిపడి రత్నగర్భ అయిన భూమాతను గోమాతను సేవించి జీవించే మా కర్మజీవుల కుశలానికి ఏనాటికి లోటుండదు. ఆహా, ఇంత మాటకి ఎంత కోమల కవితాగానం చేశావోయ్. చిన్నతనంలో కాడిపుచ్చుకుంటే నాకు ఇలాంటి కవిత్వమే వచ్చేదేమో. నరవాహనాలకి తిరిగే మీకు ఆ కాడి గౌరవం ఏం తెలుస్తుంది? బాలరసాల